పరిపూర్ణ క్షేత్రంలో ఆ పరిపూర్ణ క్షేత్రంలో సంబంధం ఉండాలనుకుంటాడు కదా! లేకుంటే అర్థం లేదు కదా! కానీ దానికి సంబంధం లేదు. క్షేత్రానికి, మనిషికి ఏ సంబంధము లేదు. అతడు తనను తానే చంపుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతీదీ క్షేత్రానికి విరుద్ధంగా చేస్తున్నాడు కాబట్టి. అందుకే మనిషి జీవితానికి అర్థం లేదనేది. నేనొక సాధారణ మానవుడిని. సరే, సూర్యాస్తమయాల గురించి అద్భుతంగా మాట్లాడతాం. కానీ దానివల్ల నాకేమవుతుంది? అదేం చేస్తుంది? మా వికారాలను తొలగించడానికి కానీ, తొలగించుకోవడానికి కానీ, లేదా మీరు మాట్లాడింది కానీ సహాయపడుతుందా నాకు? లేదా నా భార్యతో వచ్చిన జగడాలతోనైనా, లేదంటే దేనిలోనైనా సహాయపడుతుందా? కవిత, ఇది చాలా లోతుగా ఉంది. మీకు అర్థమైందమ్మా? అమ్మా, అర్థమైందమ్మా. ఇక్కడ మనిషి ఒక వికృతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అవునమ్మా. అప్పుడు దానికి దీనికి సంబంధం ఉండాలనుకుంటాడు. ఉండాలనుకుంటాడమ్మా. అదే ఇందాక ఆయన అన్నారు, అన్ని విరుద్ధంగా చేస్తున్నాం కానీ సంబంధం దాంతో ఉండాలనుకుంటున్నాం. దానికేమో విరుద్ధంగా చేస్తున్నాం. మరి ఎలా ఉండగలుగుతాడమ్మా? అదేనమ్మా. నిజంగా అర్థం లేదు కదా మరి అలా అనుకుంటే. అవునమ్మా. అలాగే సూర్యాస్తమయాలు గురించి మనం అద్భుతంగా మాట్లాడుకుంటున్నాం. ఆ మాటలు నాకేమైనా పనిచేస్తున్నాయా? అవును. అంటే ఇప్పుడు దీని గురించి కూడా అంత అద్భుతంగా మాట్లాడుతున్నాం కానీ దాని వల్ల ఇది నా వికారాన్ని ఏమైనా తొలగిస్తుందా? అలాగే నా భార్యతో గొడవల్లో కానీ ఏదైనా కానీ నాకు అది సహాయపడుతుందా? మాట్లాడుతున్నారా చిన్ని? అవునవును, ఆ క్షేత్రంతో సంబంధం కనుక లేకపోతే అసలు మనిషికి ఉనికే లేదంట. మనిషికే చూడం. నువ్వు హిందూ అవను, క్రిస్టియన్ అవను, ముస్లిం అవని, కానీ ఏదో దానికి సంబంధించి ఉండాల్సిందే, కనెక్షన్ ఉండాల్సిందే. మన కోర్టు కేసులు కానీ, మన బిజినెస్ కానీ, లేకపోతే మన భయాలు కానీ, మన కొడుకు పిల్లలు సెటిల్మెంట్ కానీ, ఆఖరికి ప్రతి ఒక్క మన రోగాలకి కానీ దాంతో కనెక్షన్ ఉండాలి. వారంలో రోజులు, కొన్ని నెలలు, అన్ని 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 ప్రతి ఒక్క దాంతో సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దాంతో సంబంధం కలిగి ఉండాలి అనుకుంటానే దానికి దూరంగా ఇవన్నీ అసలు ఆయన అంటున్నాడు చూడండి, అసలు దానికి ఏం సంబంధం అంటున్నాడు. మనిషి పెట్టుకుంటున్నాడు దాంతో సంబంధం, కానీ దానికి మనిషితో సంబంధం లేదు. రామదేవుడు అంటారు, నీ కోర్టు కేసులు నీ ఇల్లు ఓడ్చడానికి దేవుడి వైపు చూస్తున్నావు, దేవుడికి నీకు కావాలా? కోర్టు కేసులో నగ్గకపోతే సాక్షిగా ఉంది అక్కడ. ఆ పేరు చెప్పి తనలో ఉన్న భయాలని తప్పించుకున్నాడు ఇక్కడ. ఆ స్పృహ, ఆ తెలివి, అంటే తను ఆలోచన, నా ఇంట్లో సరిగ్గా వ్యవహారం జరగలేదు అంటే దానికి నా ఆలోచన విధానం తప్పు, నా ఆశ, నా కోరిక, లేకపోతే నా కుటుంబీకులతో మొత్తంతో ఇక్కడ జరిగింది. లేదా నాలాంటి అవతల వాళ్ళ ఆశ ఇది కూడా నాతో కలిపి కనెక్షన్ ఉండటం వల్ల మనం కలిపి చేసిన దానిలో ఇది వచ్చింది. కానీ దీన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తున్నాం, భగవంతుడి మీద ఎలా ఇది నా తప్పు అని కొట్టా. ఇక్కడ ఏం చేయాలి? సరైన ఆలోచన లేదు, సరైన ఆలోచన విధానం లేదు. దానిలోకి వెళ్ళి అసలు ఇన్నర్ గా ఇదంతా నా ఆశ వల్ల, నా కోరిక వల్ల వచ్చిందా అనుకుని కదలడం లేదు. ఈ తప్పించుకోవడానికి చేయాలి. అదే కదా, అసలు రోజు అమ్మ కూడా బాధపడేది. ఇప్పుడు అసలు ఎవ్వరు, నేను కూడా రోజు అదే చూస్తున్నాను. ఎంత మందో చూస్తున్నాం, ఒక్కళ్ళు కూడా ప్రశ్నించట్లేదు, ఒక్కళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు, అలాగే చూసుకోవట్లేదు. కొనసాగింపు. ప్రతి దానికి దేవుడు ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఏం చెప్తారంటే ఆ క్షేత్రానికి